నమస్కారం అండి. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ లైక్ 17 years. మళ్ళీ సత్యం పక్క నిలబడి సత్యం రాజేష్ మాట్లాడుతున్నాడు. సినిమాలో తన్నులు తింటూ ఆడుకుంటూ దాని గురించి ఇప్పుడు మాట్లాడితే బాగుంది. సినిమా గురించి మసూదా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా బాగా చేసామండి. షూటింగ్ చేస్తున్నప్పుడే డైరెక్టర్ ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఉండేది డైరెక్టర్ దగ్గర. ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్. కథ చెప్పినప్పుడు అని చెప్పాడు, షూటింగ్ చేస్తున్నప్పుడు అని చేశారు. సినిమా ఇట్టేందంటే అన్నాడు, అంతే. అంత మంచి ఎక్స్ప్రెషన్ ఉంటుంది మా సాయి కిరణ్లో. డైరెక్టర్ గారు రాహుల్ గారు గురించి అందరు పొగుడుతున్నారు కదా, ఆబ్వియస్లీ అంటే మంచి. నేను ఎస్పెషల్లీ మాట్లాడాల్సిన మా సత్యం సుమంత్ గారి గురించి. థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కన నిలబడి ఫోటో తీసుకుని చాలా కాలం తర్వాత మళ్ళీ అంటే రెగ్యులర్ కలుస్తున్నా కానీ ఎవరికి. తిరువీర్ ఒక చాలా మంచోడు అండి. చూడగానే మంచోడు అనిపిస్తాడు, చూడగానే మంచోడు నమ్మేస్తాం మనం, కానీ నిజంగానే మంచోడు. సినిమాలో ఎలాగుంటుందో ఒరిజినల్ క్యారెక్టర్ అవుతుంది అలాగే ఉంటుంది. ఇంకా బాంధవి కానీ, కావ్య కానీ, అండ్ ఎవ్రీబడి, మా నగేష్ కానీ, మ్యూజిక్ ప్రశాంత్ గారికి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప అవకాశం అంటే రెగ్యులర్గా నా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమాకి డైరెక్టర్ అంటే ఆ హీరో ఫ్రెండ్గా ట్రీట్ ఇచ్చేవారు. సో డైరెక్టర్ నా ఫ్రెండ్ కాదు కాబట్టి కొత్తగా ట్రీట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, సాయి కిరణ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంతే. సుమంత్ గారు, నాకు గుర్తున్నంత వరకు మీకు హారర్ మూవీస్ చూడడం అలవాట్లేదు కదా? యా. సో మరి హారర్ మూవీస్ అంటే ఇష్టం లేని సుమంత్ గారు మసూదా గురించి ఏం చెప్తారో చూడాలి. రండి సార్. అదే వెల్, ఇట్స్ ఫ్రమ్ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నుంచి కాబట్టి తప్పకుండా చూడాల్సి వచ్చింది, భయపడాల్సి వచ్చింది. ఎనీవే, గుడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నాకు మసూదా టీంలో చాలామంది పరిచయం లేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ ఇట్స్ గుడ్ టు కమ్ హియర్, షేర్ యువర్ సక్సెస్. నా పర్సనల్ విషయానికి వస్తే ఇప్పుడు రాహుల్కి నాకు అంటే మీ టీం పక్కన పెడితే మీ నిర్మాత నాకు దగ్గర దగ్గర 6 సంవత్సరాల నుంచి పరిచయం. ఇప్పుడు మా మొదటి సినిమా మళ్ళీ రావా 5th year anniversary ఒక రేపో మాపో రాబోతుంది. సో ఇట్స్ బిన్ 5 years. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ హీ స్టార్టెడ్ ఆఫ్ హిజ్ productions with me and proud to be a part of స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్. అండ్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఒక హ్యాట్రిక్ కొట్టడం అనేది చాలా కష్టం ఒక నిర్మాతకి. అండ్ రాహుల్ అది హ్యాట్రిక్ కొట్టడమే కాదు, అది ప్రత్యేకత ఏంటంటే ఒక కంప్లీట్ సంబంధం లేని జానరస్లో మూడు సినిమాలు మూడు జానరస్లో ధైర్యంతో, ప్యాషన్తో. ఎందుకంటే దోస్ దట్ డిటెక్టివ్ జానరా అది ఎవరు అప్పుడు అది చనిపోయింది అనుకున్నారు, అది ఏజెంట్తో హీ రివైవ్డ్ ఇట్. ఇప్పుడు తెలుగులో హారర్ సినిమాలు ఇప్పుడు మనం హారర్ అనేసరికి తెలుగులో లైక్ యూజువలీ దాన్ని కామెడీతో డైల్యూట్ చేయటము, ఎంటర్టైన్మెంట్తో డైల్యూట్ చేయటము. లైక్ ద ట్రూ రియలిస్టిక్ సైకలాజికల్ హారర్ తెలుగులో ఎప్పుడో వచ్చింది, అలా వచ్చింది, తర్వాత పోయింది. మళ్ళీ ఈవెన్ ఇన్ ఇండియన్ సినిమా అసలు లేదనుకుంటా, లైక్ అపార్ట్ ఫ్రమ్ ఎ ఫ్యూ ఫిల్మ్స్ హియర్ అండ్ దేర్. సో ఈ అలాంటి పరిస్థితుల్లో ఈ జానరాని, దట్ రియలిస్టిక్ హారర్ని అటెంప్ట్ చేసి ఈ జానరాలో హిట్ సంపాదించడం అంటే చాలా గొప్ప. And hats off to you, Rahul. And you scared the shit out of us. Forgive my language. And I'm wishing you all the best for the second hat-trick, and I hope to be a part of the second hat-trick somewhere. So I'm requesting, like, on stage itself. And I guess that's it. Some of my favorite films makers are here. Venkatesh, I didn't recognize you with your head shape, like Care of Kancharapalam, Middle Class Melodies, Color Photo. All those people are here. So it's good to see, small good cinema thrive. And I'm really happy to be here. And నాకు అందరూ యూనిట్ టీం అందరూ పేరున నాకు తెలియదు. సో ఫర్గివ్ మీ, ఫస్ట్ టైం నేను కలుస్తున్నాను కాబట్టి. డైరెక్టర్ సాయి కిరణ్, తిరువీర్, మీ అందరికీ పేరున మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ స్పీడ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ తెలుగు ప్రేక్షకులకి
ప్రేక్షకులకి ఆఖరిగా మీరు మంచి కాంటెంట్ ఇస్తే ఏ జానరా అయినా పర్వాలేదు, మీరు తప్పకుండా ఆదరిస్తారు, థియేటర్లో ఆదరిస్తారని మరొకసారి ప్రూవ్ చేశారు ఈ సినిమాతో. మీ అందరికీ నా ధన్యవాదాలు అలా చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి.